తోటి కాంగ్రెస్ పార్టీ అలాగే విశ్లేషకులు మన దిలీప్ సార్ గారికి నమస్కారాలు. నేను నిజంగా ఇప్పుడు జూన్ 11 వస్తే దాదాపు 11 సంవత్సరాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంటే భూమి పూజ చేసి దాదాపు 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు దాదాపు ఆయన 9.5 సంవత్సరాలు, ఈయన 2.5 సంవత్సరాలు. 11 సంవత్సరాలు 11.5 సంవత్సరాలు ఇప్పటి వరకు. అంటే ఆ మధ్యలో 2014లో వచ్చింది కాబట్టి 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అది పూర్తి కాలేదంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈ పాలకులు, రాష్ట్ర పాలకులు ఉన్నారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు గత బిఆర్ఎస్ ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు, త్వరతగతిన వీలైనంత ఫాస్ట్ గా నేను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ దాదాపు 12 లక్షలకు పైగా ఎకరాలకు ఇక్కడ నేను సాగునీరు అందిస్తాను, దీంతో పాటు హైదరాబాద్ నగరానికి కూడా త్రాగునీరు అందిస్తానని చెప్పిండు. కనీసము ఆయన ప్రాజెక్టు పూర్తి కాకముందే నార్లపూర్ రిజర్వాయర్ దగ్గర ఒక పంపు ఆగ మేఘాలలో ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి ఆగ మేఘాలలో కేసీఆర్ గారు పోయి ఒక్క పంపు ఆన్ చేసి ఒకటే రోజు ఉన్నది ఆ పంపు ఆన్ చేసింది. ఇవాళ శ్రీనివాస్ ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాజీ మంత్రి వర్యులు మాట్లాడుతా ఉన్నారు. శ్రీనివాస్ గారు వల్ల శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. సిగ్గుండాల శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇప్పుడు నువ్వు ఉమ్మడి మహబూబ్ నగర్ లో అదే జిల్లాలో ఉన్నావు కదా, అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినవు, అక్కడి నుంచి ముఖ్య మంత్రి అయిపోయినావు. మరి నీ 9.5 సంవత్సరాల పాలనలో మరి నువ్వు ఏం చేసినావు? ఆయన ఏం చెప్తాడంటే మోటార్లు రెడీగా ఉన్నాయి, రేవంత్ రెడ్డి పోయి స్విచ్ చేస్తే నీళ్లు పడతాయంట. ఆయన మాట్లాడుతున్నాడు, మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు వచ్చేస్తాయి. మరి మోటార్లు రెడీ ఉండి ఆన్ చేయడానికి మరి నీ 9.5 సంవత్సరాలు నీకు శాత కాలేదా? నీకు శాత కాలేదా? 9.5 సంవత్సరాల్లో ఆన్ చేసుడే కదా. అప్పుడు ఆయన ఇంకో క్వశ్చన్ కూడా వేశారన్న, ఇరిగేషన్ అధికారులు లేకుండా సీఎం రివ్యూ చేస్తే ఏం లాభం అంటున్నారు. నిజంగా కూడా అది వాస్తవం కదా? మరి నేను అదే చెప్తున్నా కదా, ఎంత దుర్మార్గం అంటే మీ పాలనలో ఏమో ఏం సరిగ్గా శాత కాలేదు. ఆ రోజు నార్లపూరు, ఏదుల వట్టెము, తర్వాత ఉద్దండపూర్ లో 95% పూర్తయ్యాయి అంటున్నారు కదా నార్లాపూర్, ఏదులలో 95% పూర్తయిన తర్వాత మరి ఇంకా 5% చేయడానికి ఎందుకు మరి జాప్యం? ఆ రోజు అదే 95% పూర్తి, 5% పనులకు ఎందుకన్నా అడ్డంకులు ఎవరు అడ్డంగా? కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్నారా? బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారా? ఇప్పుడు ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? మీరు మీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీకు ఎందుకు శాత కాలేదు? ఆ రోజు ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకున్నారు? ఇవాళ మీరు శాతగాక ఇవాళ మీకు అధికారం ఇచ్చిళ్ళు, 10 ఏళ్ళు అధికారం ఇచ్చిళ్ళు. మీ అధికారంలో ఉన్నప్పుడు మీకు శాత కాలేదు ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి శాతగాక ఇవాళ నువ్వు ప్రాజెక్టులు పట్టుకొని ఇవాళ పాదయాత్ర చేస్తానడము ఎంతవరకు ఇవాళ అది సమంజసం? అది సిగ్గున్నదా ఇవాళ అక్కడ ఉన్నటువంటి మంత్రులకు? 10 ఏళ్ళు కదా మీకు ఇచ్చింది. ఇది సరైనటువంటిది కాదు. ఇవాళ మళ్ళీ ఇంకొకటి ఆయనే మాట్లాడతాడు, ఎవరు? శ్రీనివాస్ గౌడ్ గారు, మేము ఈ మొత్తం ఉమ్మడి పాలమూరు మొత్తం కూడా పాదయాత్ర చేసి మొత్తం ఈ ప్రాజెక్టుల విషయంలో అడుగడుగున మేము ఎండగడతాం. ఎవరిని ఎండగడతావు? నిన్ను ప్రజలు ఎండగట్టరా? నువ్వు భూ నిర్వాసితులకు నువ్వు ఇస్తానన్నటువంటి కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు ఇచ్చిన భూబాధితులకు ఇంకో డైలాగ్ వేశారండి ఆయన. ఏమన్నాడు తెలుసు ఆయన? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతోనే మా బతుకులు ముడిపడి ఉన్నాయంటే మరి ఇన్నాళ్ళు మరి 10 ఏళ్ళు ఏం చేసిరు? మరి వాళ్ళు మా బతుకులు ముడిపడి ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేసిరు? మరి 10 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు బతుకులు ముడిపల్లే. వాళ్ళు బాగుపడడానికి ఉపయోగించుకున్నారు, కమిషన్ల కోసం. వాళ్ళు బాగుపడడానికి ఆ ప్రాజెక్టులు ఉపయోగించుకొని కమిషన్లు దండుకున్నారు తప్ప అక్కడ ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితులు కనపల్లే. ఇవాళ ప్రజలు మిమ్మల్ని అడుగడుగున చీగొట్టే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇవాళ వాళ్ళు చూడండి, ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఎంతమంది జనాలు తిరగబడతారో. భూబాధితులకు ఆ రోజు ఎందుకు మీరు కాంపెన్సేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయిల్లు? అదొక పూర్తిగా
పూర్తిగా ప్రాజెక్టుల విషయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఉమ్, కేసీఆర్ గారి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. ఓకే. తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చింది. ఉమ్, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఆయనే 2027 లోపే ఉమ్, ఇవాళ మాట్లాడుతున్నారు, ఉమ్, 27 లోపు పూర్తి చేస్తాం. ఉమ్, ఆయన 2.5 సంవత్సరాలు అయింది. ఉమ్, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అన్న, కేసీఆర్ గారికి 9.5 సంవత్సరాలు పట్టింది, అవును. ఈయన 2.5 సంవత్సరాలు ఉంది. ఉమ్, మిగిలిన ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఉమ్, ఇవాళ ఆగమేఘాల మీద నువ్వు ఇవాళ మంత్రులను పిలుచుకొని ఉమ్, అక్కడ ఉమ్మడి పాలమూరుకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను పిలుచుకొని ఎమ్మెల్యేలని, ఎమ్మెల్యేలను పిలుచుకొని ఉమ్, నువ్వు మీటింగ్ పెట్టేసి ఉమ్, పాలమూరు రంగారెడ్డి ద్వారా నేను న్యాయం చేస్తా, భూసేకరణ చేయండి, వేగవంతం చేయండి అంటున్నాడు. భూసేకరణ చేయండి. ఉమ్. ఇప్పుడు నువ్వు భూసేకరణ ఎన్ని సంవత్సరాలు పట్టాలి? అవును, రాత్రే భూములు ఇచ్చేస్తారా? అయిపోద్దా? అదే కదా నేను అందుకని అంటున్నాను. రాత్రి అయిపోతుందా? ఉమ్, రాత్రి కాదు. మళ్ళీ ఏమైతుంది? ఈ లోపు 2 సంవత్సరాలు భూసేకరణకు టైం పడుతుంది. ఉమ్, ఈ లోపు మళ్ళీ ఎలక్షన్ పీరియడ్ వస్తుంది. ఉమ్, ఎలక్షన్ పీరియడ్ లో ఏం చెప్తావు మళ్ళా? ఈయన కూడా సేమ్ ఆయన లెక్కనే, ఉమ్, నేను ఇది చేసి పెడతా, నాకు సమయం దొరకలేదు, మా భూములు రైతుల నుండి భూములను సేకరించే వరకు చాలా సమయం పట్టింది, మాకు రైతులు సహకరించలేదనో ఇక రకరకాల ఆలోచనతోటి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈయన కూడా పూర్తిగా కాలయాపన చేయడం కోసం ఇవాళ రంగారెడ్డి, ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. ఉమ్, ఇవాళ కేంద్రము ఒక స్పష్టమైనటువంటి ప్రతిపాదనలతోటి కేంద్రం రమ్మని చెప్తున్నది. ఓకే. ఇవాళ మీరు కేంద్రం దగ్గరికి పోరి ఇవాళ కేంద్రాన్ని బదనం చేస్తారు ఏమన్నా ఉంటే. ఉమ్, ఇవాళ మీరు ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు అయితేనేమి, ప్రస్తుత ఇంజనీర్లు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి ఇంజనీర్లు అయితేనేమి, ఎప్పుడైనా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు వీళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకు అవకాశం ఇచ్చారా? అవును, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారా? ఉమ్, రాష్ట్రం ఇవాళ రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళే మాట్లాడుకున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులను ఎవరినైనా పిలిచారా? అవును, ఇంజనీర్లను పిలిచారా? ఇంజనీర్లు మీ సమీక్షలో ఇంజనీర్లు ఉండాలి కదా, ఉమ్, ఇంజనీర్లకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు అడగాలి కదా. రిటైర్డ్ విశ్రాంతి ఇంజనీర్లు ఉన్నారు. అవును, వాళ్ళని ఏమైనా మీ సమావేశంలో వాళ్ళని పిలిచి మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అక్కడ ఉన్నటువంటి మనకి ఎంత ల్యాండ్ మనకు కావాలి, ఇంకా ఎంత ల్యాండ్ మిగిలి ఉన్నది, ఇప్పుడు మనకి ఏ ప్రాజెక్ట్ కి ఇప్పుడు దాకా సార్ మన దిలీప్ సార్ చాలా బాగా చెప్పిండు, ఏడ భూసేకరణ అవసరం లేకుండా ఆయన ఏడ వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజ్ కడితే ప్రాజెక్ట్ కి ఈజీగా అయిపోతది, ఎక్కడ కూడా మనం ఎవరిని రైతులను కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటది అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి చెప్పిండు. ఇలాంటి రాజకీయ విశ్లేషకులను, లేదంటే తెలంగాణ స్వరూపం తెలిసినటువంటి విశ్లేషకులను, ప్రాజెక్టుల మీద అనుభవం ఉన్నటువంటి విశ్రాంతి ఇంజనీర్లను, వీళ్ళందరినీ కూడా మేధావులను పిలిచి నువ్వు ఎప్పుడైనా ఒక సమీక్ష చేసినావా అని అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని. ఈ సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంటది. ఇప్పుడు సార్ అద్భుతంగా చెప్పిండు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులను పిలవాలి కదా, పిలుచుకొని కూర్చొని మాట్లాడి దానికి సంబంధించినటువంటి పూర్తి డిపిఆర్ తీసుకొని కేంద్రం దగ్గర పోవాలి. వీళ్ళు మాట్లాడరు, ఎవరిని పిలుచుకోరు, సమీక్ష చేయరు. గతంలో కేసీఆర్ కూడా 1 మ్యాన్ షో ఉండే, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా 1 మ్యాన్ షో. ఆయనే డిసైడ్ చేస్తాడు, ఆయనే ప్రాజెక్టు ఇంజనీరు, ఆయనే డైరెక్టరు, ఆయనే దాన్ని ఏమంటారు మొత్తం ఆయనే లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన కూడా అన్ని మొత్తం ఆయనే చూసుకుంటారు దగ్గరుండి అన్నట్టుగా మాట్లాడతారు. ఆ రోజు కేసీఆర్ అట్లే అయిపోయింది, వాళ్ళ రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు త్వరితగతిన పూర్తి చేయాలంటే మీరు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, పూర్తి ఆధారాలతో కూర్చోవాలి, ఫీల్డ్ మీద కూర్చోవాలి. ప్రాజెక్టుల దగ్గర పోయి ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా కూడా ఇప్పుడు మీకు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల దగ్గర పోయి ఫీల్డ్ మీద పోయి మాట్లాడాలి. ఇవాళ కృష్ణా గోదావరి నీళ్లు అంత ఈజీగా వస్తాయా? గోదావరి నీళ్లు అంత ఈజీగా ఇవాళ పాలమూరు రంగారెడ్డికి రాగలుగుతాయా? సరే కృష్ణ వాటర్ వస్తాయి అనుకోండి, గోదావరి నీళ్ళు అంత ఈజీగా రాగలుగుతాయా? ఇప్పుడు పోనీ అక్కడి నుంచి ఇప్పుడు ఏపీ కంటే ఈజీగా పోగలుగుతాయి అనుకోండి, మనకి ఇప్పుడు మళ్ళీ కింది నుండి పైకి రావాలి. అవును, గోదావరి నీళ్లు కింది నుండి పైకి రావాలి, చాలా కష్టం కదా. అవును, చాలా కష్టతరమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆ నీళ్ళు అంత ఈజీగా మనం ఇక్కడికి రాగలుగుతాయా? కాబట్టి మనం పైన జూరాల ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి మనం ఎంత తీసుకొచ్చుకుంటున్నాము, కర్ణాటక బ్యాక్ వాటర్ నుంచి వెళ్ళి మనకి ఎంత వస్తున్నాయి, ఈ విషయాల మీద పూర్తి అవగాహన తోటి కూర్చొని ఇవాళ డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు శ్రీశైలం ఉన్నది, శ్రీశైలం నుంచి వెళ్ళి మనం అక్కడి నుంచి ఎట్లా ఏ విధంగా తెచ్చుకోగలుగుతాము? ఇప్పుడు ఇలాంటి అన్ని విషయాల మీద సమగ్ర విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటే ఇవాళ సమీక్ష చేసిళ్ళు ఇలాంటి మళ్ళీ మీరు చూడండి అన్న,
సంవత్సరం వరకు ఈ మీటింగ్లే సరిపోతాయి, అవును. సంవత్సరం వరకు ఈ సమీక్షలు సరిపోతాయి. ఉమ్, సంవత్సరం తర్వాత భూసేకరణ స్టార్ట్ అవుతుంది. ఉమ్, సంవత్సరం తర్వాత భూసేకరణ రైతులు ఇవ్వడానికి నీకు ఆ లోపు ఎలక్షన్లు వస్తాయి. అవును. తర్వాత రేవంత్ రెడ్డి వెళ్ళిపోతాడు. ఉమ్, తర్వాత ఇంకొక ప్రభుత్వం వస్తది. ఉమ్. ఇంకో ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఆ ప్రభుత్వానికి కొత్తగా అవుతుంది. మళ్ళా ఇప్పుడు ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే నేనేం చెప్తున్నా, మా ప్రభుత్వం వస్తే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినా కూడా ఆ, మాకు కొద్దిగా కేంద్రంలో మేమే ఉంటాం, ఇక్కడ రాష్ట్రంలో మేమే ఉంటాం కాబట్టి ఉమ్, త్వరితగతిన పూర్తి చేయడానికి మా ప్రభుత్వం అయినా కూడా మేము అదే చేయాలన్నా. అవును. మా ప్రభుత్వం ఉన్నా కూడా మేము అధికారంలోకి వచ్చినామంటే తప్పకుండా వ్యవసాయం, నేను ఏం చెప్తున్నా, మా ప్రభుత్వం వచ్చినా కూడా ఇంజనీర్లను కూర్చోబెట్టాలి. మేము అంటే ఇన్ని 2.5 సంవత్సరాల కాలయాపన చేయం కదా. అవునవును. మా ప్రభుత్వం ఏర్పడితే మేము వెంటనే ప్రాజెక్టుల విషయంలో మేము వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటది. అప్పుడు పర్మిషన్ ఇచ్చేది మీరే, చేయించేది మీరే కాబట్టి గొడవ ఉండదు. ఇప్పుడు వేరే ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి పర్మిషన్ ఇవ్వరు అంతే. లేదు అన్న, నేను పర్మిషన్ల విషయం అనట్లేదు. డిపిఆర్ ని నేను ఏమంటున్నా, ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుందన్న, ఇప్పుడు నువ్వు డిపిఆర్ నువ్వు సరిగ్గా దాని ఇప్పుడు నువ్వు డిపిఆర్ అక్కడ సరిగ్గా లేనప్పుడు మనం ఏం చేస్తాము? చెయ్యం. అవును. సార్ ఇప్పటిదాకా 90 డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చక్కగా ఉండాలా. అది క్లియర్ గా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రాజెక్ట్ రిపోర్టు ఇవాళ మూసీ నది మీద కిషన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో మాట్లాడిండు. అవును. మూసీ నది మీద అక్కడ మంత్రిని కలిసిండు, చెప్పిండు మూసీ నది సంబంధించినటువంటిది విషయాలు చెప్పిండు. ఎల్ఎన్టీ మెట్రో మీద ఏదైతే ఇంకా మిగిలిన ఉన్నటువంటి మెట్రో పనుల మీద కూడా మాట్లాడిండు. అంటే నీ డిపిఆర్ పర్ఫెక్ట్ ఉంటే ప్రాజెక్టులకు సంబంధించిన ఇప్పుడు ఇప్పటిదాకా కపిల్ భాయ్ దిలీప్ సార్ చెప్పిండు 90 టీఎంసీలు అన్నాడు. 90 టీఎంసీలకి ఎట్లా ఏ విధంగా అదే అవకాశం ఉన్నది అక్కడ. అది ఇంపార్టెంట్ కదన్న. ఇప్పుడు నువ్వు ఇచ్చే డీటెయిల్ ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుందో అది పర్ఫెక్ట్ లేనప్పుడు కేంద్రం కూడా అదే చేస్తుంది, జాప్యం చేస్తుంది కదా. నువ్వు పర్ఫెక్ట్ గా నువ్వు డిపిఆర్ తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా కూడా నీకు అనుమతులు ఇవ్వాల్సిందే. కేంద్రం అన్నిటి విషయంలో రెడీగా ఉన్నది. శ్రీశైలంలో ఇష్యూ అంత కొట్లాటలో జరిగింది మీకు తెలుసు. కృష్ణా రివర్ ఫ్రంట్, కృష్ణా రివర్ సంబంధించిన అంత కొట్లాట జరిగితే ఇవాళ ఇద్దరికి ఒక సపరేట్ బోర్డు ఏర్పాటు చేసింది ఇవాళ కేంద్రం. కాబట్టి కేంద్రం అన్న ఎక్కడ నీళ్ళ విషయంలో ఎవరికి అన్యాయం చేయకుండా అందరికి ఉపయోగపడే విధంగా కేంద్రం పనిచేస్తుంది. కానీ వాళ్ళ రాష్ట్రాలే ఇవాళ జాప్యం చేస్తున్నాయి, కాలయాపన చేస్తున్నాయి. ఎందుకు ఇవాళ 2.5 సంవత్సరాలు జాప్యం చేసినామని రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నాం మేము. నువ్వు ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, ఎందుకు ఇన్ని రోజుల బట్టి కాలయాపన చేసినావు? ఇదే విషయము, ఇదే మీటింగు, ఇదే సమీక్ష నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే 2023 డిసెంబర్ లో నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో ఈ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? ఈ సమీక్ష ఎందుకు చేయలేదు? కనీసం 2025లో ఎందుకు సమీక్ష చేయలేదు? ఇవాళ 2026లో అంటే నువ్వు మళ్ళా ఎలక్షన్ కి సిద్ధమయ్యే సమయంలో ఇవాళ ఈ సమీక్షలు చేసేసి మేమేదో పొడుస్తాం అనే విధంగా ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి విధానం కరెక్టా? ఇవాళ దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. రాత్రి ఏదో రవి గారు ఇప్పుడు చెప్తారు, మీరు లైన్ లో ఉండండి. రవి గారు చెప్తారనా? రవి గారు ఇప్పుడు అంటే ఈ ప్రాజెక్ట్ గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. అసలు మనం కొట్లాడి తెచ్చుకున్నదే రాష్ట్ర విభజన జరిగిందే నీళ్ల కోసం, ఉద్యోగాల కోసం. సరే, నిధులు అంటే ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. మరి నీళ్లు విషయంలో పైగా పాలమూరు రంగారెడ్డి అంటే అది అందరికీ తెలిసిన విషయం. ఒక కరువు ప్రాంతం లాగా క్రియేట్ చేశారు. ఇది అంతా వలసల ప్రాంతం కాబట్టి అది నీళ్లు పక్కనే ఉన్న కృష్ణానది